ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుని యొక్క వాగ్దానము నీ కోసం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ప్రభువు చెప్తున్న మాట, నీ యొద్దకు రాబోతున్నాడు. నువ్వు ఎంత దూరంగా ఉన్నా, ఎంత దూర ప్రదేశాలు ఉన్నా, ఎంత దూర దేశంలో ఉన్నా, ఎలాంటి చోట నీవు ఉన్నా ప్రభు నీ ఎందుకు రాబోతున్నాడు. కొన్నిసార్లు కష్టాల్లో నువ్వు ఇరిగిపోతున్నా, అప్పుల్లో మునిగిపోతున్నా, ఎలాంటి సమస్యల్లో ఒకవేళ నువ్వు నలిగిపోతున్నా, నానుకున్న వారిని విడిచిపెట్టినా, కట్టుకున్న వారు విడిచిపెట్టినా, ఒకవేళ నేను నమ్మిన వారే నేను మోసగించినా సరే, ఈరోజు ప్రభు నీ యొద్దకు రాబోతున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నీ యొద్దకు వచ్చి నీ పరిస్థితి ప్రభు మార్చిపోతున్నాడు. నీ వేదన, నీ దుఃఖమును దేవుడు సంతోషంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈరోజు నమ్ము, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని స్వరూపులో చేయబడిన బిడ్డవి, దేవుడికి నువ్వు అవసరమై ఉన్నావు కనుక దేవుని బిడ్డ, నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవ్వరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నశించిపోతున్న వారి కొరకు వెదకి 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 రక్షించడానికి దేవాది దేవుడు నీ యొద్దకు రాబోతున్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 38 సంవత్సరాల నుంచి ఒక్కో నీరు పక్కన ఒక వ్యక్తి అలాగే పడి ఉన్నాడు. ఒక్కొక్కరు వస్తున్నారు, ఆ నీటిలో దిగుతున్నారు, బాగుపడుతున్నారు తప్ప ఎవ్వరూ ఈ వ్యక్తిని పట్టించుకోవట్లేదు. ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అదే పరిస్థితిలో వేదన పడుతుంటే స్వయాన యేసు క్రీస్తు వారే అతని ఎదుకు రావడం ప్రారంభించారు. యేసు ప్రభు వారికి ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టి ఆ వ్యక్తి అప్పటికి 38 సంవత్సరాలు బాధపడుతున్నాడే అని ప్రభు ఆ వ్యక్తి ఎదుగు వచ్చి ఆ వ్యక్తిని బాగు చేశారు. ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. ఆ వ్యక్తి గంతులు వేయడము, దీవించడము, ఆశీర్వదించబడ్డము మనం చూస్తున్నాం. ఈరోజు 38 సంవత్సరాల వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం చేస్తే నువ్వు ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎన్నాళ్ళ నుంచి ప్రభు సహాయం కావాలనుకుంటున్నాం, ఎన్ని నెలల నుంచి నీ కుటుంబంలో మార్పు కావాలి, ఆశీర్వాదం కావాలి, దీవెని కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావో నీ పరిస్థితులన్నీ ప్రభు మార్చిపోతున్నారు. ఆయన ఎదుకు వస్తున్నాడు. అయితే ఆయన ఎదుకు వచ్చినప్పుడు నీ హృదయము తెరిచుంచు, నీ మనసు తెరిచుంచు, నీ ఆలోచన తెరిచుంచు. ఇదిగో తలుపు నిలుచుండి తలుపు తట్టుచున్నాను, ఎవరైనా స్వరం విని తలుపు తీస్తే నేను వారి ఎద్దుకు రాబోతున్నట్టున్న ప్రభు ఎద్దుకు వచ్చి నేను దీవించడానికి ఇష్టపడుతున్నాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభు ప్రథమ స్థానం దేవుని కుటుంబాన్ని ఉన్నతంగా దీవించబోతున్నాడు. ఈ వాగ్దానము నీ జీవితంలో, మన జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్.